హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం రియాక్ట్ నేటివ్లో స్టేట్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు స్టేట్ అనేది రియాక్ట్ నేటివ్లో కాకుండా ఐఓఎస్లో కూడా ఉంటుందా అనేది క్వశ్చన్. సో అది పాసిబుల్ అవుద్దా? సో స్టేట్ అనేది రియాక్ట్ నేటివ్లో కాకుండా ఐఓఎస్లో కూడా ఉంటుందా? ఒకవేళ ఉంటే దాన్ని ఎలా యూస్ చేస్తారు అనేది ఇప్పుడు నేర్చుకున్నాం. సో రియాక్ట్ నేటివ్లో యూజ్ స్టేట్ హుక్ ద్వారా స్టేట్ని మేనేజ్ చేస్తాం. సో ఈ ఫస్ట్ కాలంలో ఆల్రెడీ వి డిస్కస్డ్ ఇన్ లాస్ట్ వీడియో, రైట్? సో రియాక్ట్ నేటివ్లో యూజ్ స్టేట్ ద్వారా హుక్ స్టేట్ని మేనేజ్ చేస్తాము. సో స్టేట్ వాల్యూ అయితే కాంపోనెంట్ ఆటోమేటిక్గా రీరెండర్ అవుతుంది, అంటే యూఐ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది యూజ్ స్టేట్ అనేది హుక్ యూజ్ చేస్తే. అది రియాక్ట్ నేటివ్లో. మరి ఐఓఎస్లో ఎలా అవుద్ది? సో అది ఇప్పుడు చూద్దాం. మనకి ఐఓఎస్లో యూఐ కిట్లో రాయొచ్చు, షిఫ్ట్ యూఐ యూజ్ చేసి కూడా రాయొచ్చు ప్రోగ్రామింగ్. సో ఐఓఎస్లో యూఐ కిట్లో కూడా స్టేట్ ఉంటుంది, కానీ అక్కడ డేటా చేంజ్ అయినప్పుడు యూఐ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ కాదు. సో అప్పుడు మనం మాన్యువల్గా, అంటే డెవలపర్ మాన్యువల్గా ఏదో ఒక లేబుల్ ఆర్ టెక్స్ట్ వ్యూ ఏదో ఒకటి ఇచ్చి దాన్ని అప్డేట్ చేయాలి. ఓకే, సో ఉదాహరణకి మనం లైక్ కౌంట్ వాల్యూ చేంజ్ అయ్యింది అనుకోండి ఇక్కడ. సో కౌంట్ లేబుల్ డాట్ టెక్స్ట్ అది మనమే అప్డేట్ చేయాలి. సో కానీ మనం కంపేర్టివ్లీ షిఫ్ట్ యూఐతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ షిఫ్ట్ యూఐలో స్టేట్ అనే ప్రాపర్టీ వ్యాపర్ వస్తుంది ఇక్కడ. సో అయితే రియాక్ట్ నేటివ్ యూజ్ స్టేట్ లాగానే ఇక్కడ కూడా యూఐ ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతుంది, ఎందుకంటే ఈ స్టేట్ అనేది ఒక ప్రాపర్టీ వ్యాపర్. రియాక్ట్ నేటివ్లో ఎలా అయితే మనం యూజ్ స్టేట్ అనేది యూజ్ చేసామో ఇక్కడ కూడా స్టేట్ అనేది ఒక ప్రాపర్టీ వ్యాపర్. కాన్సెప్ట్ ఈజ్ సేమ్, బట్ సింటాక్స్ ఇస్ డిఫరెంట్. సో అందుకే రియాక్ట్ నేటివ్ యూజ్ స్టేట్ మరియు షిఫ్ట్ యూఐ స్టేట్ అనే కాన్సెప్ట్ చాలా సిమిలర్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఐఓఎస్ కిట్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ అండ్ మాన్యువల్ అప్డేట్. అదే రియాక్ట్ నేటివ్ అయితే యూజ్ స్టేట్ ప్లస్ ఆటోమేటిక్ అప్డేట్. కమింగ్ టు ఐఓఎస్ షిఫ్ట్ యూఐలో స్టేట్ ఆటోమేటిక్ యూఐ అప్డేట్. సో ఇప్పుడు ఒకవేళ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు అనుకోండి, హౌ స్టేట్ మేనేజ్ ఇన్ ఐఓఎస్ అన్నారు అనుకోండి అండ్ రియాక్ట్ నేటివ్. సో అప్పుడు ఏమని చెప్తాం? రియాక్ట్ నేటివ్ యూజ్ స్టేట్ ఫర్ ఆటోమేటిక్ యూఐ అప్డేట్స్. యూఐ కిట్ అనేది రిక్వైర్స్ మాన్యువల్ యూఐ అప్డేట్స్. బట్ కమింగ్ టు షిఫ్ట్ యూఐ, స్టేట్ ఎనేబుల్స్ ద ఆటోమేటిక్ యూఐ అప్డేట్, సిమిలర్ టు రియాక్ట్ నేటివ్. సో ఇది ఓవరాల్గా కాన్సెప్ట్. థ్యాంక్ యూ.